హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. బడుగుల జీవితాలు బాగుపడాలి, ప్రభుత్వ విజన్ ఆ విధంగా ఉండాలి. సీఎం చంద్రబాబు నాయుడు వికసిత ఆంధ్రప్రదేశ్ 2047పై నీతి ఆయోగ్తో చర్చించిన ముఖ్యమంత్రి. నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంను సత్కరిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారని నీతి ఆయోగ్ సీఈఓ నిన్న ఆంధ్రాకు వచ్చిన సందర్భంగా ఆయన సత్కరిస్తూ ఆయనకు సంబంధించిన మీటింగ్లో మాట్లాడిండు చంద్రబాబు నాయుడు గారు. బడుగుల జీవితాలు బాగుపడాలి, బడుగుల జీవితాలు బాగుపడాలని అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. మరి వాళ్ళ జీవితాలు అట్లే ఉంటున్నాయి. ఏ రాజకీయ పార్టీ పట్టుకోండి, బడుగుల జీవితాలు బాగుపడాలి, మేము ఉన్నదే బడుగుల కోసం, దళితుల కోసం, ఎస్టీల కోసం, ఎస్సీల కోసం, అట్టడుగున వర్గాల కోసమే ఉన్నాం, మేము పని చేస్తున్నాం దానికోసమే అంటారు. కానీ ఆ వర్గాలు అక్కడే ఉన్నాయి, బడాబాబులు పైకి వస్తున్నారు. అన్ని పార్టీలు బడుగులే బాగుపడాలంటారు, బడాబాబులు బాగుపడొద్దని బయటికి చెప్తారు. కానీ బాగుపడేది మీ ప్రభుత్వ విధానాలలో బాగుపడుతున్నది ఎవరు? బడాబాబులు బాగుపడుతున్నారు. మీ పెట్టుబడిదారు విధానాలు పెట్టుబడి తేటం దీంట్లో మొత్తం కూడా బడాబాబులకు మేలు చేసే కార్యక్రమమే. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అన్నారు. అయిపోయింది విజన్ 2020. ఇవాళ 24లో ఉన్నాం మనం. ఈ విజన్ 2024లో 2020 ఎట్లయితే చెప్పారో ఆ 2020లో అనేక రకాల పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, పెద్ద వాళ్ళు బాగుపడ్డారు. బడుగులు అక్కడనే ఉన్నారు. మళ్ళా 2024కు వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు బడుగుల కోసం మనం బడుగులను బలోపేతం చేయాలంటున్నారు. ఇంకా బడుగులు ఎక్కడున్నారు? ఇన్ని రాజకీయ పార్టీలు, ఇంతమంది నాయకులు ఇన్ని సంవత్సరాలుగా బడుగులు బాగుపడాలి, బడుగుల కోసమే మనం రాజకీయాలు చేసేది, రాజకీయ పార్టీలు పెట్టింది, పరిపాలన చేసేది అంటున్నారు. మరి ఇంకా బడుగులు బాగుపడాలనే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇంకా బడుగులు బాగుపడే స్టేజీలను ఎందుకున్నారు? బడాబాబులు వేల కోట్లు సంపాదించడం ఎట్లా సాధ్యమవుతుంది? వందల వేల కోట్లు ఇదే నాయకుల చుట్టూ ఉండే కోటరీ నాయకులే బ్యాంకు లోన్లు ఎట్లా ఎగ్గొట్టగలుగుతున్నారు? సెజ్జుల పేరుతోని, పెట్టుబడుల పేరుతోని ప్రభుత్వం నుంచి వందల ఎకరాల భూములు తీసుకొని ఎట్లా ఎగ్గొడుతున్నారు ఏం పని చేయకుండా? ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుందంటే ప్రభుత్వ పాలసీలు అట్లా ఉన్నాయి. బడుగులు బాగుపడాలంటారు కానీ పాలసీలు అది ఉండదు. అది ఏ ప్రభుత్వం అయినా ఉండండి. మళ్ళీ ఇప్పుడు విజన్ 2020 తీసేసి ఏం పెట్టిండు? విజన్ 2047 2047 అట. మళ్ళీ 2047 దాకా బడుగులు బాగుపడటానికి వెయిట్ చేయాలా? ఆ 47కు కూడా బాగుపడతాం లేదో తెలియదు. ఇలా సామాన్య ప్రజలు మీ యొక్క విధానాల వల్ల, మీరు ఈ పరిపాలకులు ఏదైతే చేస్తున్న విధానాల వల్ల బడుగుల పేరుతో చెప్తూ, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీల పేరు చెబుతూ, అట్టడుగు వర్గం, ఆర్థికంగా వెనకబడి వర్గాల పేరు చెబుతూ పరిపాలన చేస్తున్నారు. చేస్తే ఏం చేస్తున్నారు? బడాబాబుల్ని బాగు చేస్తున్నారు. మళ్ళీ అదే ఎస్సీ ఎస్టీ బీసీలు, బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనకబడ్డ వర్గాలు పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి, స్కూల్ ఫీజులు కట్టుకోలేని పరిస్థితి, సరైన వైద్యం చేసుకోలేని పరిస్థితి, సరైన ఇంటి నిర్మాణం చేసుకోలేని పరిస్థితి, సరైన తిండి తినలేని పరిస్థితులు కూడా చాలామంది ప్రజల్లో ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే ప్రభుత్వ విధానాలు మారాలి. సంపద నేను సృష్టిస్తా అంటాడు చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టించడం ఏమగానో అప్పులు ఇచ్చేస్తున్నారు. సంపద సృష్టించడం కాదు, సంపదను పంచాలి. సంపద సృష్టిస్తా అంటారు కానీ ఎవరు కూడా సంపదను పంచుతా అంటారులే. ఈ సంపదను పంచే కార్యక్రమం చేయాలి. ప్రజలకి అనేక రకాల స్కీములు పెట్టి సంపదను పంచాలి. ఆ సంపదతో వాళ్ళు అభివృద్ధి చెందినట్టు చేయాలి తప్ప మీరు సంపదను సృష్టిస్తున్నారు. ఎవరికి సృష్టిస్తున్నారు? బడా బాబులకి క్రియేట్ చేస్తున్నారు. బడా బాబులు మీ చుట్టూ ఉండే కోటరీ నాయకులు సంపదని సృష్టించుకుంటున్నారు. పేద ప్రజలు మళ్ళా ప్రభుత్వాలపైన ఆధారపడే స్టేజ్కే తీసుకొస్తున్నారు. ఇది ముఖ్యంగా జరుగుతుంది. బడుగులు జీవితాలు అయితే బాగుపడాలంటుండు 2047కు మళ్ళా, అంటే దాదాపు ఇంకొక 23 సంవత్సరాలు ముందుకు పోతుంది. 2020 అయిపోయింది, 2047కు పోయింది. విజన్ 2020 నుంచి విజన్ 2047కి పోయింది. ఇది ఆయన చెబుతున్న పరిస్థితి. బడుగులు బాగుపడాలని అందరు కోరుకునేది, కానీ ఆ బాగుపట్టాల. ఇప్పుడు వచ్చిన బాధ అది. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు అన్ని బడుగులు బాగుపడాలని కోరుకుంటున్నారు. చిత్తశుద్ధి లేదు, అందుకే బాగుపట్టాలి. వాళ్ళు బడా బాబులు బాగుపడతారు ఈజీగా. సూట్లు బూట్ వేసుకున్న వాళ్ళకి మీ దగ్గర అపాయింట్మెంట్ దొరికింది. వాళ్ళు అడిగిన ఎజెండా ప్రకారం చట్టాలు అవుతున్నాయి. చట్టసభల్లో వాళ్ళు ఫ్రేమ్ చేసిన పద్ధతిలోనే చట్టాలు అవుతున్నాయి. బడుగు బలహీన వర్గాలు బడుగులకు ఏం కావాలో కోరుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన చట్టాలు కావట్లే. వాళ్ళకు కావాల్సిన బడుగు బలహీన వర్గాలకు కావాల్సిన కోరికలు ఏందనేది వినకుండానే మీరు ఏది కోరుకుంటున్నారో అది ఇస్తున్నారు. ఒక పెన్షన్ ఇద్దామా, ఒక లోన్ ఇద్దామా, ఒక చిన్న 10,000 ఇద్దామా, 5,000 ఇద్దామా, ఈ పద్ధతిలో ఉంది తప్ప వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టి చేయడం, వాళ్ళ జీవితాల్లో మార్పు, వాళ్ళ కుటుంబాల్లో మార్పు తెచ్చే కార్యక్రమం చేయట్లే. ఎందుకంటే అటు నుంచి రావట్లే.
మీరు పేద ప్రజల గురించి చట్టాలు చేసేటప్పుడు పేద ప్రజల అభిప్రాయం తీసుకొని చట్టాలు చేస్తే ఆ చట్టాలు ఫలవంతంగా ఉంటాయి, బడుగులు బాగుపడతారు. అదే పెట్టుబడిదారులు బడాబాబులకు సంబంధించి చట్టాలు చేయాలి, వాళ్ళకి సెజుల్ పేరుతో భూములు ఇవ్వాలన్నా, వాళ్ళకి పెట్టుబడులు ఇవ్వాలన్నా, బ్యాంకు లోన్లు ఇవ్వాలన్నా, గవర్నమెంట్ షూరిటీ ఇవ్వాలన్నా వాళ్ళు ప్రపోజల్ డిపిఆర్ అని పెడతారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఎట్లయితే ఇస్తారో అట్లా వాళ్ళు మాకు ఈ పద్ధతిలో చట్టం కావాలని ఆయన అని మీ కాడికి వచ్చి ఒక డాక్యుమెంట్ ఇస్తే అదే చట్టం చేస్తారు మీరు. కానీ ఎట్ ద సేమ్ టైం పేద ప్రజల వైపు నుంచి కూడా అట్లాంటి అపీల్స్ కానీ అట్లాంటి సూచనలు కానీ అట్లాంటి డ్రాఫ్ట్ తీసుకోరు. మీరు తీసుకున్నా దాన్ని బుట్టలో వేస్తారు, మీకు నచ్చిన పద్ధతిలో ఓట్లు రాలే పద్ధతిలో స్కీములు పెడతారు తప్ప ప్రజల జీవితాల్లో బాగుపడే స్కీములు పెట్టరు అనేది ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఇదే పద్ధతి ఉంది. మీరు సంపద సృష్టించడం కాదు, సంపదను పంచాలి అనేది ప్రజలు కోరుకునేది. ఇది నీతి ఆయోగ్ మీటింగ్లో ఆయన చెప్పిన పరిస్థితి. నెక్స్ట్ ఓకే, సాక్షి చూద్దాం. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, రాష్ట్రపతి పాలన విధించాలి. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి ఆధారాలతో నివేదిస్తాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో 24న ఢిల్లీలో ధర్నా. ఏపీలో పరిస్థితిని యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం. రాష్ట్రంలో 45 రోజులుగా పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలు అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగం సభలో నిలదీస్తాం. నెలన్నరలో 36 రాజకీయ హత్యలు, 300లకు పైగా ఆత్మహత్యలు. టీడీపీ నేతల వేధింపులతో 35 మంది ఆత్మహత్య, 560 ప్రైవేటు, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమట. ఇళ్లలోకి చొరబడి దాడులు, విధ్వంసాలు. వినుకొండలో సామాన్యుడైన రషీదు దారుణ హత్య. ఇంత జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసులు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దిగజారుడు రాతలు రాస్తున్నాయి. మా ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను చంపండి, వారికి పథకాలు ఇవ్వొద్దని చెప్పలేదు. ఇది నిన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండలో పర్యటించిండు. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించిండు, వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేసిండు. రషీద్ హత్య చేయబడ్డాడు తెలుగుదేశం పార్టీ నాయకుడి చేతిలో, జిలానీ అనే వ్యక్తి చేతిలో. దీనిపైన ఇప్పటి వరకు నడి రోడ్డు పైన, ఎందుకంటే దీనిపైన ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం ఆ సంబంధిత శాఖ మంత్రో, ముఖ్యమంత్రో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కనీసం, ఎందుకంటే మనుషులపైన దాడి, కొడవలతోని గొడ్డళ్లతోని దాడి చేసి చంపుతుంటే రోడ్లపైన వందల వేల మంది సమక్షంలో మరి ఏం శాంతి భద్రతలు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నట్టు ఇది? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఏం చెప్తుండు, వికసిత ఆంధ్రప్రదేశ్ చేస్తా నేను 2047 అంటున్నాను. ఈ వికసిత ఆంధ్రప్రదేశ్ ఎట్లా అయింది? మనుషులు చంపితే వికసిత ఆంధ్రప్రదేశ్ అయిద్దా? రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు సక్రమంగా లేవంటే ఎట్లా వికసిత అయింది? అది ఆగమయ్యే ఆంధ్రప్రదేశ్ తప్ప వికసిత కాదు అనేది ఇలా ప్రజలు వచ్చేసి జరుగుతుంది. దాని సందర్భంగా వినుకొండలో రషీద్ని హత్య చేసిన సందర్భంగా దానికి సానుభూతి వ్యక్తం చేసి అతని కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి పరామర్శించాడు. ఆ పరామర్శించే సందర్భంలో కొన్ని వేల మంది రోడ్లపైకి వచ్చారు. నరసరావుపేట ఏరియాలో కొన్ని వేల మంది రోడ్లపైకి వచ్చి ఆయనకు సంఘీభావంగా మద్దతుగా జగన్మోహన్ రెడ్డికి తెలిపిన పరిస్థితి. దాదాపు 7:30 గంటలు పట్టింది. తాడేపల్లిగూడెం నుంచి ఆ వినుకొండ చేరుకోవడానికి 7:30 గంటల సమయం పట్టింది. జన నిరాజనం పట్టారు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంపులుగా జనాలు ర్యాలీ, మద్దతు, సంఘీభావం తెలిపారు. చివరికి ఆయన చేరకుండా రషీదు కుటుంబాన్ని, వాళ్ళ తల్లిని పరామర్శించాడు, వాళ్ళకి సానుభూతి, ధైర్యం చెప్పిండు. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఆ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి 23న ఢిల్లీలో ధర్నా కూడా చేస్తారట. ధర్నా చేసి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, హోంమంత్రిని కలిసే ప్రయత్నం కూడా 24న ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పిండు. ఇది మొత్తానికి సరే, రాజకీయంగా విమర్శలు ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు అని పక్కన పెడితే, రషీద్ కుటుంబం రోడ్డున పడ్డది, రషీద్ చనిపోయింది వాస్తవం. రషీద్ని జిలానీ అనే వ్యక్తి చంపింది వాస్తవం. ఈ జిలానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు అనుచరుడు, దట్టు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారికి సంబంధించిన ముఖ్య అనుచరుడు అని కూడా ప్రచారం వాళ్ళు విడుదల చేసిన ఫోటోలో అవి చూస్తే తెలుస్తుంది. కానీ ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ, హోంమంత్రి వైపు నుంచి కానీ దీనికి ఖండనది లేదు. ఒక పార్టీ కార్యకర్త చంపిన ఆ పార్టీ కార్యకర్తను సస్పెండ్ చేయటం,
ఆ పార్టీ కార్యకర్తను మేము శిక్షిస్తాం చట్ట ప్రకారం అని చెప్పడం చేయకుండా అసలు ఆడ ఏం జరగలేదు అన్నట్టు క్రియేట్ చేస్తుంది. దట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఈ మీడియా ఛానల్స్ కానీ పత్రికలు కానీ అసలు అక్కడ రషీద్ అనే వ్యక్తి మర్డర్ చేయబడలేదు, అది కరెక్టే, అది మర్డర్ కాదు, చంపాల్సిందే అనే పద్ధతిలో వార్తలు రాయటం కానీ ఇది చేస్తాను. ఇది ఎంత దారుణం అనే ఒక మనిషిని క్రూరంగా రోడ్డు పైన చంపితే ఖండించాల్సింది పోయి, సానుభూతి వ్యక్తం చేయాల్సింది పోయి, దానిపైన ఏదో ఖండన ఇవ్వాల్సింది పోయి ఏది ఇవ్వకుండా దాన్ని ఇంకా బుకాయించే ప్రయత్నం, అసలు ఇక్కడ ఏం జరగలేదనే ప్రయత్నం జరుగుతుంది. ఇది అత్యంత దారుణం అనమాట. లేదంటే ఒక జిల్లా ఎస్పీ బయటకు వచ్చి ఇది రాజకీయ హత్య కాదు, వ్యక్తిగత కక్ష అని. సరే, వ్యక్తిగత కక్ష, రాజకీయ కక్ష పక్కన పెట్టండి. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి గొడ్డళ్ళు కొడవలతో చంపితే వందల మంది, వేల మంది సమక్షంలో అది ఏదనేది పక్కన పెడితే యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా మీరు చేయాల్సిన పాత్ర ఏంది? ఎస్, ఇది మర్డర్ జరిగింది, అది రాజకీయమా వ్యక్తిగత పక్కన పెట్టండి. సరే, మీరు రాజకీయం అంటే రాజకీయం, వ్యక్తిగత అంటే వ్యక్తిగతం, మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వ్యక్తిగతం అని చెప్పొచ్చు. కానీ అది రాజకీయం అనేది ప్రచారం, అది రాజకీయం అనేది ఉన్న ఫోటోలు ఆధారాలను బట్టి తెలుస్తుంది. సరే, వ్యక్తిగతమైనప్పటికీ కొన్ని వందల మంది సమక్షంలో ఒక వ్యక్తి కొబ్బరి బొండాల కోసే కత్తితోని రోడ్డు పైన నిట్టనీళ్ళు నరికితే దానిపైన కనీసం ఉండదా? 144 సెక్షన్ పెట్టడం ఉండదా? అక్కడ దానిపైన ఖండన ఉండదా? ఎస్, ఇది తప్పు అనేది చెప్పరా? ఇది తప్పు అని చెప్పకుండా మీరు ఏం చెప్పే ప్రయత్నం చేయాలి? ఇది రాజకీయం కాదు, వ్యక్తిగతం అయితే ఏంది? సరే, వ్యక్తిగతం అయితే హోంమంత్రికి బాధ్యత లేదా? ఎస్పీ గారికి బాధ్యత లేదా? ప్రభుత్వానికి బాధ్యత లేదా? అంటే పార్టీ గొడవలు అయితేనే మీకు బాధ్యత ఉంటుందా అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇది అత్యంత దారుణమైన విషయం. రోడ్డు పైన నెట్ట నిలున పట్టపగులు వందల మంది సమక్షంలో చంపితే అసలు ఆ ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే, అంటే చంపొచ్చు వ్యక్తిగతం అయితే ఎట్లున్నా కానీ అనేది, అసలు లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకొని ఒక వ్యక్తి చంపితే మీరు ఆ స్టేట్మెంట్లు ఇస్తే వందల మంది సమక్షంలో ఇవాళ చంపినోడు రేపు వేల మంది సమక్షంలో చంపుతారు. నడి రోడ్డుపై ఉరికించుకుంటూ ఎంతమంది చంపినా మీరు ఇదే మాట చెప్తారా? అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేకపోతే రేపు లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది? వికసిత ఆంధ్రప్రదేశ్ ఎట్లయింది? పెట్టుబడులు ఎట్లవుతాయి? రాష్ట్రం పరువు ఇవాళ బజార్ను పడలేదా అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు చర్చించుకున్నారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 24న ఢిల్లీకి వెళ్తారట. ఢిల్లీలో వైఎస్ఆర్సీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోని అక్కడ ధర్నా చేస్తారు. తర్వాత మోడీని కలిసే ప్రయత్నం, అపాయింట్మెంట్ అడిగినట అమిత్ షాని కూడా. ఇది అంటే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రియాలిటీ ఏందనేది, శాంతి భద్రతల విషయం ఏందనేది చెప్పాలనే ఉద్దేశం. ఎందుకంటే పొంగనూరులో నిన్న జరిగిన ఘటన కానీ, సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడిపైనే మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. దానిపైన ఖండన లేదు. ప్రభుత్వం మొత్తానికి చూసి చూడనట్లు జరగాలనే ఉద్దేశంతోనే వదిలేస్తున్నట్టు అనిపిస్తుంది. అండగా ఉంటాం, దోషులకు శిక్ష పడేలా చేద్దాం, ఏ కష్టం వచ్చినా వెంట ఉంటాం, ఈ ప్రభుత్వంలో మంచి చేసే పరిస్థితి లేదు, రషీద్ కుటుంబ సభ్యులకు జగన్ భరోసా. అండగా ఉంటాం, దోషులకు శిక్ష పడేలా చేస్తా, ఏ కష్టం వచ్చినా నేనున్నా మీకు అని చెప్పి వెంట ఉంటాం. ఈ ప్రభుత్వంలో మంచి జరిగిద్దనే ఆశ లేదు, చట్ట ప్రకారం మనం ఫైట్ చేయాల్సింది తప్ప అని చెప్పి రషీద్ కుటుంబానికి, రషీద్ తల్లికి హామీ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన చేసేది ఏం లేదు, అండగా ఉంటామని చెప్పి అండగా ఉంటుంది తప్ప, పార్టీ పరంగానో ఆయన వ్యక్తిగతంగా అండగా ఉంటుంది తప్ప, చట్ట ప్రకారంగా కావాలని లీగల్ సహాయం చేయటం తప్ప ఇవాళ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా వినే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చెప్పే మాటను వినే పరిస్థితులు కూడా ప్రభుత్వం లేదు. వన్ సైడెడ్గా మెజారిటీ వచ్చింది. మేము చేసిందే శాసనం, మేము చేసిందే మంచి పని, చెప్పిందే శాసనం అనే పద్ధతిలో ఉంది తప్ప ఇది మంచా చెడు అనే పరిస్థితుల్లో కార్యకర్తలకు సంజాయించే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కనిపించలే. ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా ఇప్పుడు 45 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ అరాచకాల పైన ఒక విచిత్రం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్పందించలేదంటే సరే ఒక అర్థం, రాజకీయ పార్టీ వాళ్ళ నాయకులకు సంబంధించి వాళ్ళ కార్యకర్తలే ఉండరు. జనసేన పార్టీ చీఫ్ ఇంతవరకు స్పందించట్లే. నేను ఒక మార్పు కోసం వచ్చిన రాజకీయాల్లో కొంటుండు. ఏం మార్పు కోసం? కొబ్బరి బోండాల కత్తితోని నడి రోడ్డు పైన వందల వేల మంది చూస్తుంటే ఒక వ్యక్తిని చంపే మార్పా? సాక్షాత్తు పార్లమెంట్లో పార్లమెంటు సభ్యుడి పైన వేల మంది పోయి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయటమా? ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయటమా? ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయటమా? ఇది జరుగుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. దీనిపైన
అదే ముచ్చమర్రిలో ఒక 10 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసి హత్య చేసి ముక్కలు ముక్కలు చేసి నెలలో పడేశారు. ఇది ఆ మార్పు. ఈ మార్పు కోసం మీరు మాట్లాడాల్సింది. ఎందుకు మౌనంగా ఉన్నారు అంటే మార్పు వచ్చిందా, మీరు కోరుకున్న మార్పు అనేది అలా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి. మీకు అత్యంత బాధ్యత ఉంది అలా, ఎందుకంటే మీకు అత్యంత ఆదరణ ఇచ్చారు ప్రజలు. 21 స్థానాలు పోటీ చేసి 21 స్థానాలు ఇచ్చారు, 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. కాబట్టి మీరు కూడా 100% ప్రజల కోసమే మాట్లాడాలి, రాజకీయాల కోసం కాదు. మీరు కూడా 100% ప్రజల కోసమే మాట్లాడాలి, పార్టీల కోసం వీటి కోసం కాదు. కానీ విచిత్రంగా ఆయన మౌనం పాటిస్తాడు. ఇంత పెద్ద పెద్ద దారుణ విషయాలు జరుగుతాయి, అత్యంత దారుణమైన విషయాలు జరుగుతుంటే కూడా స్పందించకపోతే మరి మీరు కోరుకున్న మార్పు ఏంది? ఆ మార్పు ఎప్పుడు వస్తుంది? అసలు వచ్చింది అనుకుంటున్నారా? వస్తే ఇట్లాంటి కొడవళ్ళు గొడవలతో నరికే మార్పా అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడండి, పూర్తిగా అప్రమత్తంగా ఉండండి. కలెక్టర్లు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. భారీ వర్షాలు వరదలపై సమీక్ష చేశారు. దాంట్లో ఎక్కడా కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడండి కలెక్టర్లకి అధికారులకు సూచించారు. ఎందుకంటే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు వస్తున్నాయి. ఎక్కడికక్కడికే గ్రామాలు మునిగిపోయినాయి, ఎక్కడికక్కడికే పంటలు మునిగిపోయినాయి, ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి. పునరావాస కేంద్రాల్లో కొంతమందిని పెట్టారు. ఇంకా బీభత్సమైన వర్షాలు ఉంటాయి ఇంకా 2 రోజులు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులకు కూడా ఆయన స్ట్రాంగ్గా ఆదేశాలు ఇచ్చారు. ప్రాణము ఆస్తి నష్టం జరగకుండా చూడండి అని చెప్పి. ఇది ఒకటి. రాష్ట్రపతి పాలన అయితే విధించాలి అని చెప్పి అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. తాడేపల్లి టు వినుకొండ 7.5 గంటలు పట్టిందట. జగన్ కోసం జనం ఎదురుచూపులు. అశేష ప్రజాభిమానుల మధ్య వైఎస్ జగన్ పర్యటన ఆలస్యం. జోరు వానలోనూ తరగని జనాభిమానం. దారి పొడవున అభివాదం చేస్తూ ముందుకు సాగిన జననేత గ్రామాలు తరలి వచ్చి ఘన స్వాగతం. జగన్ను చూసేందుకు జనసంద్రమైన వినుకొండ. తాడేపల్లి నుంచి ఆయన ఇంటి నుంచి వినుకొండ పోవడానికి 7.5 గంటలు పట్టిందట. అశేష జన సముద్రం అయింది. ఎక్కడికక్కడ వాళ్ళు ప్రేమపూర్వకంగా అభివాదం చేశారు, స్వాగతం పలికారు. అసలు ఈ జనము ఇది చూస్తుంటే నిన్న ఏది వినుకొండలో కానీ నరసరావుపేటలో కానీ మధ్యలో ఎక్కడైతే టౌన్లలో ఆగిండో కొన్ని వేల మంది రోడ్ల పైనకి వచ్చారు వాలంటీర్గా. ఎక్కడ తరలించలేదు, ఎక్కడ వెహికల్స్ పెట్టలేడు, ఎక్కడ నాయకులు దీనికి పురమాయించలేదు. ఎందుకంటే ఇది ఒక కార్యక్రమం అయింది, ఒక చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి పోకుండా కాబట్టి పార్టీ అట్లాంటి పిలుపు ఎక్కడ అయ్యలే. కానీ వాలంటరీగా స్వచ్ఛందంగా కొన్ని వేల మంది రోడ్ల పైకి వచ్చారు. ఆయన కాన్వాయ్కి స్వాగతం పలికారు, ఆయన కాన్వాయ్కు అభివాదం చేశారు. ఇదంతా ఈ అశేష జనవాహిని చూస్తున్నారు. అట్లా అసలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితిలో ఓడిపోయింది అనేది కొంత పెద్ద చర్చ జరుగుతుంది ప్రజల్లోనే. అర్థం కాని పరిస్థితి. 11 సీట్లకు పరిమితమయ్యే అంత వరస్ట్గా ఉంది ఆయన పరిపాలన. 11 సీట్లకు పరిమితమయ్యే అంత ఆయన పైన జనం వ్యతిరేకత ఉన్నరా అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రోడ్లపైకి వస్తే 45 రోజులు కూడా కాలే ఓడిపోయి. రోడ్లపైకి వస్తే కొన్ని వేల మంది ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా వచ్చారు. ఏదో పార్టీ పెట్టిన మీటింగో లేకపోతే ఏదో వెహికల్స్ పెట్టి తరలించారు, బిర్యానీ పొట్లాలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు అనుకోవటం లేదు. మరి ఇంత అభిమానం ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాక ఎట్లా ఓడిపోయిండు? ఈ ఓటమి కూడా ఇంత 11 స్థానాలు వచ్చే స్థాయిలో ఏ విధంగా ఓటమి చెందిండు? దీని వెనకున్న మతలబ్ ఏంది, అసలు ఎట్లా జరిగింది అనేది అర్థం కాని పరిస్థితి ఉంది అనేది నిన్న అక్కడ మొత్తం ప్రజలు చర్చించుకునే పరిస్థితి. వాస్తవం ఇది. జనరల్గా ఏంటంటే ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఆదరణ ఉండదు కాబట్టి బయటకు వస్తే కూడా ఆ స్థాయిలో ఉండదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏదో కొంత వస్తారు. కానీ కొన్ని వేల మంది రోడ్లపైకి వచ్చారు. కొన్ని వేల మంది రోడ్లపైకి వచ్చి ఎట్లా స్వాగతం పలికారంటే అఖండమైన స్వాగతం పలికారు. అశేషమైన జనం ఎక్కడ ₹1 ఖర్చు పెట్టకుండా వాళ్ళని జన సమీకరణ లేకుండానే ఈ స్థాయిలో వచ్చారంటే ఆయన పైన 40% ఓట్లు వచ్చిన రేంజ్ ఏదైతుందో ఆ రేంజ్ అట్లే ఉంది. అశేషమైన అభిమానం ఉంది. అభిమానంగానే ప్రజల్లో ఉన్న ఆదరణ కానీ ఎక్కడా తగ్గలేదు అనేది అక్కడున్న స్థానిక ప్రజల్లో చర్చించుకున్నారు. సరే ఓటమి ఎట్లా జరిగింది ఏందనేది ఇక అది లోతుల్లో పోయి విశ్లేషణ చేస్తే తప్ప తెలిసే పరిస్థితి లేదు. కానీ ప్రజల అభిమానానికి ఇటు ఓటమికి చూస్తే అసలు ఎక్కడ పొంతం లేదు, పోలిక లేదు. ఈరోజు కూడా ఎలక్షన్ ముందు అదే ఉంది, ఎలక్షన్ తర్వాత కూడా అది ఉంది. ఇవాళ అధికారం పోయింది, 11 సీట్లకి పరిమితమైంది. ఒకవైపు 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రజలు ఎక్కడ భయం కానీ ఎక్కడ భీతి కానీ లేకుండా బయటకు వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపారంటేనే అభిమానం ఆపితే ఆగేది కాదు అనేది అర్థమైంది. ఈ మొత్తానికైతే జగన్ కోసం జనం చాలాసార్లు ఎదురు చూపులట. పెద్ద భారీ వర్షం, జోరు వర్షంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు
కదలకుండా అక్కడే ఉండట. ప్రజల దృష్టి మళ్లించడానికే విధ్వంసకాండ, అలవిగాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని హామీ, ప్రతి మహిళకు నెలకు 1,500, డాక్రా అక్క చెల్లెములకు 0 వడ్డీ, అన్నదాతలకు 20,000 చొప్పున రైతు భరోసా సాయం, మత్స్యకారులకు 20,000 చొప్పున మత్స్యకార భరోసా. ఈ పథకాలన్నీ ఎప్పుడిస్తారని అడుగుతున్న జనం. దీంతో దిక్కుతోచకే అరాచకాలు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలకు యువతం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ మండిపాటు. జగన్ సీఎంగా ఉంటే ఇప్పటికే ఈ పథకాలని అమలయ్యాయి అని చెప్పి ఒక వార్తని రాశారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అభియోగం. వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ప్రజలకి అలివిగానే హామీలు ఇచ్చారు. రైతు భరోసా కింద మేము 13,500 ఇస్తే మేము 20,000 ఇస్తా అని మీరు చెప్పారు. మత్స్యకార భరోసాకి కూడా ప్రతి సంవత్సరం 20,000 ఇస్తా అన్నారు. ప్రతి మహిళకి 1,500, రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి 1,500 రూపాయలు ప్రతి నెల ఉచితంగా ఇస్తా అన్నారు. అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి తల్లి వందనం పేరుతోని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున ఇస్తా అన్నారు. వీటన్నిటిని ప్రజలు ఎక్కడ అడుగుతారో ఎక్కడ నిలదీస్తారో అని చెప్పి చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజల మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎక్కడికక్కడ హత్యలు చేస్తే కత్తులు కటార్లు పెట్టి ఒక 4-5 చంపేస్తే అప్పుడు ప్రజలు అడగటానికి భయపడతారు, ప్రశ్నించడానికి భయపడతారు. ఈ బీభత్సాన్ని చూసి, ఈ విధ్వంసాన్ని చూసి ప్రజలు నోరు తెరిచే పరిస్థితి ఉండదు. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. వైఎస్ఆర్సీపీ పార్టీ అభియోగించింది. ఇది వాస్తవంగా ఓకే. పోలీసుల నిర్లక్ష్యం వల్లే రషీద్ హత్య. ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి కురేషి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే వినుకొండలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త అబ్దుల్ రషీద్ హత్య జరిగిందని, ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి సదర్ ఉద్దేశ్ కురీష్ అట ఆయన చెప్పిన. పోలీసులు నిర్లక్ష్యం వల్లనే, అంటే వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తారంటే ఇక నిర్లక్ష్యం ఉంటుంది. సప్పుడు చేయకుండా చూస్తుంటే ఇంకే నిర్లక్ష్యం అంటే అదే నిర్లక్ష్యం. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. టెర్రర్ విండోస్ 10 కంప్యూటర్లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్. ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల్లో అల్లకల్లోలం. పలు దేశాల్లో నిలిచిన విమాన బ్యాంకింగ్ సేవలు. విశాఖలో 4 విమానాలు రద్దు, తిరుపతిలో మరో 2, శంషాబాద్లో 39 రద్దు, 44 ఆలస్యం, గన్నవరంలో 15 ఏరోప్లేన్స్ ఆలస్యం అట. మొత్తానికి టెర్రర్ నిన్న విండోస్ 10 కంప్యూటర్లో చాలాసేపు ఇబ్బంది పెట్టిందట. టెక్నికల్ ఇష్యూ ఏదో వచ్చి ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులు ఎదురైనాయి. బ్యాంకులు, ఎయిర్పోర్ట్స్లలో సేవలన్నీ నిలిచిపోయినాయి. అనేక ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి, ఫ్లైట్లు ఆలస్యమైనాయి, కిక్కిరిచిపోయినాయట ఎయిర్పోర్ట్లు. పొంగనూరులో పెద్దిరెడ్డి సేవలో అడ్డగోలుగా రాగాని పల్లె భూముల్లో సెటిల్మెంటు. అనర్హుల చేతికి 982 ఎకరాలు. నాడు అక్రమాలకు జేసీ కలెక్టర్ అండ. రఫ్ పట్టా నిర్ధారించిన చిత్తూరు జేసీ ఆర్డర్ ఇవ్వకుండానే రికార్డు మార్పిడి. అప్పీల్ చేయాల్సిన కలెక్టరే వత్తాసు. ఎల్లుండి కమిషనర్ కోర్టులో విచారణ. పేదల జీవితాలు మారాల్సిందే, పేదల జీవితాలు మార్చాలి అని చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. ఫోర్న్ వీడియోలు చూపి అసభ్యంగా తాకారు. విమానంలో మహిళకు జిందాల్ సీఓ వేధింపులట. సంస్థ వ్యవస్థాపకుడు నవీన్కు బాధితురాలు ఫిర్యాదు. ఈ జిందాల్ సీఓ అట, నవీన్ జిందాల్కి సంబంధించి జిందాల్ సంస్థ జిందాల్ సీఓ వాడు ఫ్లైట్లో ప్రయాణిస్తుంటే పక్కనున్న ట్రావెలర్ వేరే వాళ్ళు ఉంటే మహిళ పక్కన కూర్చున్న ఒక ఫోర్న్ వీడియోలు చూపించి ఆయన మభ్యపెట్టి ఫోర్న్ వీడియోలు చూపిస్తూ ఎక్కడ తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేటట్టు వెంటనే ఆమె కంప్లైంట్ చేసింది ఎక్స్లో. ఈ జిందాల్ కంపెనీ సీఈఓ నవీన్ జిందాల్ కంప్లైంట్ చేసింది, మీ సీఈఓ ఇట్లా అసభ్యంగా ప్రవర్తించిండు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో ప్రయాణం చేసే సందర్భంలోనే. వెంటనే ఆమె అలర్ట్ అయ్యి అక్కడ నుంచి సీట్లోంచి లేచి బయటికి వెళ్ళిపోయి పక్కకు పోయి
అక్కడున్న ఆ ఎయిర్పోర్ట్ సిబ్బందికి చెప్పింది, ఫ్లైట్లో ఉన్న సిబ్బందికి. వెంటనే వాళ్ళు దిగుతుంటేనే పోలీసులకి కంప్లైంట్ చేశారు. అక్కడనే పట్టుకొని అరెస్ట్ చేసినట్టుంది. మొత్తానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన కూడా సీఈఓ కూడా దాని ఎండీ కూడా చెప్పిన పడితే నవీన్ జిందాల్. మరి వీడికేం రోగం వచ్చిందో, సీఈఓ స్థాయిలో ఉండు, పక్కన పోయే వాళ్ళని వేధిస్తే ఎంత పరుగు బాయ్. ఇప్పుడు జిందాల్ కంపెనీ పరుగు బాయ్. ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. ముంచెత్తిన వాన, ఉత్తరాంధ్రలో కుండపోత, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు, వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు, పలుచోట్ల రోడ్లు కల్వర్ట్లు ధ్వంసం, విజయవాడ విశాఖ నగరాల్లో విరిగిపడ్డ కొండ చర్యలు, నేడు రేపు వర్షాలు. వర్షాలకు సంబంధించి ఏపీలో బీభత్సం జరుగుతుంది పాపం. ఎక్కడికక్కడికి ఊళ్ళ మునిగినాయి, పంటలు మునిగినాయి, కాలువలు రోడ్లు దిగుతున్నాయి, బ్రిడ్జిలు పడిపోతున్నాయి. అసలు ఇది మళ్ళా అసలు కంట్రోల్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఇంకా 2-3 రోజులు పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయట. దీనికి సంబంధించి ఇళ్ళు ఊళ్ళు పొలాలు ఏటిపాలైనాయట. పెద్ద వాగు మిల్చిన కన్నీటి వరద, పెద్ద వాగానే అది తెగిపోయి మొత్తం ఇళ్ళకి ఇళ్ళే, ఊళ్ళకు ఊళ్ళే, పొలాలకు కొట్టకపోయినాయట. మరి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన పూర్తిగా దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడాలి. ముచ్చమారి బాధిత కుటుంబానికి 10 లక్షల చెక్కు అందజేత. ముచ్చమారిలో మొన్న బాలిక ఏదైతే హత్య చేయబడదో ప్రభుత్వం తరఫున నిన్న వెళ్ళి అక్కడ మంత్రి ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళిద్దరు మంత్రులు పోయి పరామర్శించి ఆమెకు 10 లక్షలు చెక్ ఇచ్చారట. మరి ఆ నిందితుల సంగతి ఏంది, ఆ కథ ఏంది తెలదు. మొత్తానికైతే అక్కడ ఉన్న బాధితులు కూడా నేను నిలదీశారట. ఇన్ని రోజులకి ఇప్పుడు వచ్చి మీరు పరామర్శిస్తారా? ఇంత నిర్లక్ష్యమా ప్రభుత్వానికి సంబంధించి? కనీసం నిందితులు ఎవరు, మా బిడ్డ శవం ఎక్కడుంది కనిపెట్టలేని పరిస్థితుల్లో వారం 10 రోజులైనా మీరు ఉండి ఇవాళొచ్చి అంటే ప్రతిపక్షాల నుంచి, పత్రికల నుంచి, అనేక సంఘాల నుంచి విమర్శలు వస్తుంటే డైరెక్ట్గా ఇద్దరు మంత్రులు పోయి 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చారు. 10 లక్షలు నష్టపరిహారం ఇచ్చారా ఇవ్వలేదా అనేది మ్యాటర్ కాదు, కానీ అసలు ఎందుకు జరిగింది ఇష్యూ, దీని వెనక ఎవరున్నారు, ఆ వెనక ఉన్న వాళ్ళు ఎందుకు పట్టుకోవట్లే, శిక్షించట్లేదు అనేది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు వాళ్ళ బిడ్డ ఆత్మకి శాంతి కలగాలంటే ఎవడైతే ఈ దురాఘాతం చేసిండో, ఈ రేప్ చేసి చంపేసిండో వాళ్ళని శిక్షిస్తే కదా. అసలు ఎవరినో పట్టుకొచ్చి లోపటేశారా, అసలు నిందితులు వాళ్ళు కాదు అనేది ఒక చర్చ. నిజంగానే అసలు నిందితులే వాళ్ళు అయితే ఎందుకు శిక్షించట్లేదు, ఎందుకు ఇంకా తాత్సారం చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు ఎక్కడ డెడ్ బాడీ ఉందనేది, ఆ విషయాల్ని పోలీసులు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. కానీ మొత్తానికైతే ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంటుంది. నిన్న 10 లక్షలు చెక్కు తీసుకొని అయితే ఇద్దరు మంత్రులు పోయారు. ఇది ఒక వార్త. నెక్స్ట్ ప్రజాశక్తి చూద్దాం. దాడులపై 24 ఢిల్లీలో ధర్నా. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిండు. దాడులపై ఏపీలో జరుగుతున్న ఆటవిక పాలనపై ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పి అది ఒక ప్రకటన. ఇది అయిపోయింది కదా. ఆంధ్రప్రభ చూద్దాం. వికసిత ఏపీ దిశగా అడుగులు, ఏఐతో విప్లవాత్మక మార్పులు, రాష్ట్రంలో ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు పై ఫోకస్. ఏఐ హబ్బులుగా విశాఖ, అమరావతి. నీతి ఆయోగ్ ప్రతినిధుల సమావేశంలో సీఎం చంద్రబాబు వికసిత ఏపీకి దిశగా అడుగులేస్తున్నారట. ఎట్లా వికసిత ఏపీ అయింది అనేది ఇవాళ ఏపీలో జరుగుతుంది. వికసిత ఏపీ సార్ మీరు నీతి ఆయోగ్తోనో ఇంకోళ్ళతోనో ఏఐ హబ్ అన్న రకరకాల చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలతో పాటు లా అండ్ ఆర్డర్ విషయం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. నడి రోడ్డు పైన హత్యలు జరుగుతున్నాయి, నడి రోడ్డు పైన దాడులు జరుగుతున్నాయి, ఎంపీల పైన ఎమ్మెల్యేల పైన దాడులు జరుగుతున్నాయి, ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన దాడులు జరుగుతున్నాయి.
ఎక్కడికక్కడికే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులపైన దాడులు జరుగుతున్నాయి. దీనిపైన మీరు కంట్రోల్ చేస్తే వికసిత అయింది, లేదంటే ఆగమయ్యే ఆంధ్రప్రదేశ్ అయింది. కాబట్టి వికసిత అడుగునే దిశలేయాల. కానీ దానికి కావాల్సింది ఏంది? ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ఎక్కడ అలజడులు ఉండొద్దు, విధ్వంసాలు ఉండొద్దు, గొడవలు ఉండొద్దు. కానీ జరుగుతున్నది ఇవాళ ఏపీలో ఏంది 45 రోజులుగా ఎక్కడికక్కడ దాడులు, ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని చేతిలో తీసుకొని ఎవడంటే వాడు, ఎవడి మీద అంటే వాడి మీద దాడి చేస్తాడు. ఎట్లా అంటే అట్లా దాడి చేసే పరిస్థితి. వాళ్ళపైన కనీసం ఎఫ్ఐఆర్ లేదు, కేసులు లేవు, వాళ్ళపైన చర్యలు లేవు. వాళ్ళు ఏం చేస్తారు? ఇక చట్టాలను చేతిలోకి తీసుకున్నాక ఇక విధ్వంసం చేయకపోతే ఏం చేస్తారు? ఆ విధ్వంసం జరుగుతున్న ఒకవైపు విధ్వంసం జరుగుతుంటే మీరు ఇంకొక వైపు వికసిత అంటున్నారు. ఎట్లా వికసిత అయితే విధ్వంసంతో? మీ పార్టీ కార్యకర్తల నాయకులు చేస్తున్న విధ్వంసం ఒకవైపు ఉంటే మీరు చెప్పేది వికసిత అంటున్నారు. ఈ రెండింటికి పోలిక ఎక్కడ ఉంది? ఈ రెండింటికి పొంతన ఎక్కడ కుదిరింది? దాన్ని మీరు కంట్రోల్ చేయాలి. ఫస్ట్ వికసిత్ అయిద్దా కాదా తర్వాత దేవుడు ఎరుగు. కానీ ఇది ఒక వార్త. విపక్షం అంటే విఫలపక్షం కాదు, ప్రజాపక్షమే అసలైన హోదా. జగన్ కొత్త పాత్రలో వదగాలి, వైసీపీ ప్రజల గొంతుగా వినిపించాలి, ప్రజా తీర్పును పరమార్థం గ్రహించాలి. విపక్ష హోదా లేకున్నా వైరాగ్యానికి తావులేదు, అంకెలు కాదు గొంతుకే ముఖ్యం. అసెంబ్లీలో పోరాట స్ఫూర్తి చూపాలని మేధావుల సూచన. ఎస్, ఇది కరెక్టు. విపక్షం అంటే ఏదో సంఖ్య వస్తే, సంఖ్య ఉంటేనే నేను విపక్ష నాయకుడిని అయితే విపక్ష హోదా ఉంటుంది అనేది కాదు. విపక్షం అంటే విఫలపక్షం కాదు, విఫలమైన పక్షం కింద కాదు దాని లెక్క. విపక్షం అంటే ప్రజలు ఒక పక్షానికి అధికారం ఇస్తే అధికారం ఇచ్చిన పక్షం ఏదైతే సరైన పద్ధతిలో పనిచేస్తుందా, సరైన పద్ధతిలో నడుస్తుందా లేదా, ఆ నడవకపోతే సరి చేయాల్సిన బాధ్యత విపక్షం ఉంటుంది. అది సంఖ్య ఉందా లేదా పక్కన పెడితే. ప్రజల గొంతు కావాలా, ప్రజల గొంతుకై ప్రజల గురించి మాట్లాడాలా, ప్రజా సమస్యలపైన మాట్లాడాలా. నాకు సంఖ్య వస్తేనే నేను మాట్లాడతా, నాకు సంఖ్య లేదు కాబట్టి, నాకు హోదా లేదు కాబట్టి విపక్ష హోదా నేను మాట్లాడను అంటే కుదరదు. రాజకీయ పార్టీగా రాజకీయాలలో ఉండాలనుకున్నప్పుడు ఆ రాజకీయ పార్టీకి సీట్లు ఉన్నాయా, ఓట్లు ఉన్నాయా పక్కన పెడితే ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజల సమస్యలపైన మాట్లాడాలి, ప్రజల గొంతుకై మాట్లాడాలనేది ప్రజలు కోరుకుంటున్నారు జనరల్గా. చాలా రాజకీయ పార్టీలకి ఈ దేశంలో సరైన స్థాయిలో పార్లమెంట్ మెంబర్లు కానీ అసెంబ్లీ మెంబర్లు లేరు. ఈవెన్ 2014 నుంచి 2024 మధ్యలో, 2014-19 మధ్యలో 2 లోక్సభ ఎన్నికల్లో కూడా అసలు ప్రతిపక్ష పార్టీయే లేదు పార్లమెంట్లో. లోక్సభలో ప్రతిపక్ష హోదా ఉన్న పార్టీ లేదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీతో సహా. అని వాళ్ళు వదిలేశారా? దేశవ్యాప్తంగా వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నారు, ప్రజల గురించి మాట్లాడారు, ప్రజల గురించి పోరాటాలు, ఉద్యమాలు చేశారు. భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ ప్రతిపక్ష హోదా లేదని ఇంట్లో కూర్చోలే. భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా తిరిగిండు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. అట్లా ఇవాళ ఏపీలో కూడా 11 స్థానాలు వచ్చినాయి కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను ఎట్లా ఉంటుంది మాట్లాడితే, అసెంబ్లీలో పోతే ఏం చేస్తారు, మాట్లాడిస్తారా లేదా, మాట్లాడనియండి, మాట్లాడనియకపోనండి. మాట్లాడనియకపోవచ్చు, ఒకవేళ మాట్లాడనియంది కూడా ప్రజలకు తెలవాలిగా. మీరు పోయారు, ప్రయత్నం చేస్తే ప్రజలు అదే తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు మాట్లాడనీయట్లేని విషయాన్ని ప్రజలు గ్రహించాలి, తెలవాలి కదా. ప్రజలకు సంబంధించిన సమస్యలపైన, ప్రజలకు రావాల్సిన హక్కులపైన పోరాటం చేయాల్సిన అనివార్యమైన పరిస్థితి ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. అది ఎమ్మెల్యేలు గెలిచారా లేదా, సంఖ్య ఎంత ఉందనేది పక్కన పెడితే అది రాజకీయ పార్టీగా మీ బాధ్యత. అది ప్రభుత్వం చేయనిస్తుందా, అరెస్టులు చేస్తుందా, గృహ నిర్బంధాలు చేస్తుందా, రోడ్ల మీదకి రానిస్తుందా లేదా అనేది ప్రభుత్వం ఇష్టం. అది ప్రజలు చూసుకుంటారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతిపక్ష పార్టీగా మీరేం చేస్తున్నారు, మీ పాత్రను మీరు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు, వాళ్ళ పాత్రకి వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తున్నారో చూసుకొని రాబోయే ఎన్నికలలో వాళ్ళు ఏం చేయాలనే డిసిషన్ తీసుకుంటారు. కాబట్టి అదే మేధావులు పెద్ద ఎత్తున చర్చ జరుపుకుంటున్నారట. అనేక ప్రజా సంఘాలు కూడా విపక్షం అంటే విఫలపక్షం కాదు, విఫలమైనట్టు కాదు, దాని అర్థం ప్రజల పక్షం. విపక్షం మీన్స్ ప్రజల పక్షం అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ అనేది ఇది ప్రజాపక్షం, ప్రజల పక్షం, ప్రజల కోసమే ఏర్పడ్డ పక్షం, వాళ్ళు ఇచ్చిన హోదా అది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా వైఎస్ఆర్సీపీ రోడ్ల మీదకి రావాలి, ప్రజల పక్షాన పోరాటాలి, అసెంబ్లీకి రావాలి, ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజలకు సంబంధించిన సమస్యలపైన ఏ రోజుకి ఆ రోజు అడ్రస్ చేయాలి. అది అడ్రస్ చేయనిస్తుందా లేదా, ఉద్యమాలు చేయనిస్తుందా లేదా ప్రభుత్వం అనేది ప్రభుత్వం తెలుసుకుంటుంది. అది ప్రభుత్వం పని, మీరు చేయాల్సిన పని మీరు చేయాలి. చేస్తుంటే ప్రజలు చేయాల్సిన పని ప్రజలు చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ మొత్తం కూడా
ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మాట్లాడాలి. మాట్లాడనిచ్చినా మాట్లాడనిపోయినా అప్పుడు మీ పార్టీ కూడా స్ట్రెంత్ అయింది, మీ పార్టీ కేడర్ కూడా బలం అయింది, ధైర్యం వస్తుంది. ఎస్, మా నాయకుడు రోడ్డు మీదకి వస్తాడు, మాట్లాడుతాడు, మాకు ప్రజా బలం ఉందని. ఇది మనకు స్పష్టంగా కనపడదు. ఇనుకొండలో నిన్న రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే కొన్ని వేల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. అది బలం కాదా జగన్మోహన్ రెడ్డికి? అది హోదా కాదా? అది ఎవరిస్తే వచ్చే హోదా? అది ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడు హోదాతో వచ్చేది కాదు. అది ప్రజల గుండెల్లోంచి వచ్చిన హోదా, ప్రజల మనసులోంచి వచ్చిన, ప్రజల అభిమానంలోంచి వచ్చిన హోదా. అది కాదా మీకు కావాల్సింది అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.